హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ షెఫ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి మనం పండగలకి ఎంతో స్పెషల్గా చేసుకునే బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యం యాడ్ చేశాను. 1 స్పూన్ పెసరపప్పు. వీటిని బాగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ మనం నానబెట్టడానికి పక్కన పెట్టేస్తాం కాబట్టి ఈలోపు ప్యాన్ పెట్టుకొని దానిలో ఇప్పుడు ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను. ఈ పాలు మరుగుతుండగా సేమ్ కప్తో ఇంకో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ కూడా యాడ్ చేశాక పాలు మరిగాక అంటే కంప్లీట్గా పొంగొచ్చాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఏదైతే నానబెట్టి పెట్టామో రైస్, సగ్గుబియ్యం అండ్ పెసరపప్పుని అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఇది ఉడకడానికి మనకి అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అన్న పడుతుంది. అది రైస్ ఎలా కుక్ చేస్తామో సేమ్ అలానే చెక్ చేసి చూసుకోవచ్చు. ఇది ఉడికేలోపు మనం ప్యాన్ పెట్టుకొని గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవచ్చు. ఎక్కువ గీ ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ కిస్మిస్ అండ్ జీడిపప్పు తీసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన రైస్ కూడా కుక్ అయిపోయింది, పరమాన్నం కూడా. ఇందులో సేమ్ కప్పుతో 1 కప్ ఆఫ్ బెల్లం యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేయకముందే రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వన్స్ బెల్లం వేసాక రైస్ ఉడకదు. సో బెల్లం వేసే ముందే ఒకసారి చెక్ చేసుకోండి. బెల్లం కరిగాక కొంచెం ఇలాచీని కొంచెం దంచి పట్టుకొని దాన్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేసేయడమే. పైన కొంచెం గీ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ.